బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సెలవు ప్రకటించారు. ఖమ్మం బోనకల్ మధ్య వాగు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పాతర్లపాడు ఎస్సీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో నిన్నటి నుండి వరద నీటిలోనే స్థానికులు ఉండిపోయారు. తల్లాడ మండలం బిల్లుపాడులో వాగు పొంగిపోవడంతో రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వైరా రిజర్వాయర్ కూడా పెద్ద ఎత్తున అలుగుపోస్తుంది. దీంతో అనేక గ్రామాలకు వరద నీరు చేరుతుంది. వైరా మండలంలోని పాలడుగు, వల్లాపురం వద్ద వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరి పంటల్లో నీళ్లు నిలిచాయి. కొంజర్ల మండలం తీగల బంజర వద్ద పడిగేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిమ్మవాగు కూడా ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో పల్లిపాడు, ఏనుకూరు వెళ్లే సుమారు 15 గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులు భారీ గేట్లను అడ్డుపెట్టి రోడ్లపై రాకపోకలను నిషేధించారు. తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు, పాలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గిరిజన గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఆ వాగుల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతుంది. మదిర మండలంలోని జాలిమూడి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా కూడా వర్షంతో వరద నీరు భారీగా కనిపిస్తుంది. చెరుకుపల్లి, కిస్టారం గ్రామాల మధ్య సవటి వాగుకు వరద వస్తుంది. దీంతో ఆ వరద అంతా బొగ్గుగనిలోకి చేరుతుంది. ఈ సందర్భంగా బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది దగ్గర మనకి ఖానాపురం నుంచి వస్తుంది సార్. పోతాయండి చేకుపల్లి, ఖానాపురం. కలిపి ఇచ్చేసాం. ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద పోటు అనేది ఇక్కడ లేదు, ఇంకా లేదు. అండ్ ఇంకొక 1-2 feet పెరుగుతుంది. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని చెప్పి చేస్తూ ఉన్నాం.